స్వామి యుద్ధం మొదలై 45 రోజులు అవుతుంది. 45 రోజుల క్రితం ఈ యుద్ధం అంతా ఒక 33 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చుట్టూ తిరుగుతుంది. ఇవాళ అక్కడ ఇరానే కదా, అమెరికా కూడా రకరకాల ఫైటర్ జెట్లు అక్కడ పెడుతుంది, షిప్స్ని అక్కడ పెడుతుంది, మిజైల్స్ వదులుతుంటుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కింద సీ మైన్స్ ఉంటాయి. ఆ సీ మైన్స్ ఎక్కడ పెట్టామో మాకు తెలియదు అని చెప్పి ఇరాన్ చెప్తుంటుంది. వాటి గురించి ఇవాళ అమెరికా ఎదుగుతుంటుంది. అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ట్రంప్ గారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యుద్ధం స్టార్ట్ అవ్వకముందు ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్? అది ట్రంప్ గారిని అడిగినా, బెంజమిన్ నెతన్యాహు గారిని అడిగినా వాళ్ళు ఏం చెప్తారు? లేదు, ఇరాన్ ఈజ్ డూయింగ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ 60%, 70% ఎన్రిచ్ అయిపోయి ఉంది. ఇంకా మనం వదిలేస్తే కొన్ని వారాల్లో అది 90% ఎన్రిచ్ అవుతుంది. యురేనియం కానీ 90% ఎన్రిచ్ అయితే అది మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇట్ ఈస్ డెడ్లీ, ఇట్ ఈస్ డేంజరస్. ఇరాన్ లాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ, ఒక ఫండమెంటలిస్ట్ థాట్స్ ఉండే కంట్రీ అదే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, అదే న్యూక్లియర్ బాంబుల్ని ప్రపంచం మొత్తంలో ఏ దేశం ఏదైనా వాడొచ్చు. అది హ్యుమానిటీకి అది డిస్రెస్పెక్ట్ చేసినట్టే. అందుకే నేను ఉన్నత భావాలతో ముందుకు వస్తున్నా అని చెప్పి ట్రంప్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ యురేనియం సంబంధించి ట్వీట్లో మాటలు తప్పితే బయట ఏం లేదు. ప్రస్తుతానికి ఇవాళ వీడియో షూట్ చేస్తున్న టైంకి కూడా 200 కిలోల యురేనియం ఇవాళ ఇరాన్లో ఉందని చెప్పి అమెరికా ఒప్పుకుంది. ఇన్ఫాక్ట్ ఈ యురేనియంని మాకు ఇచ్చేయండి, మేము దాచుకొని పెట్టుకుంటాం అని చెప్పి రష్యా చెప్తుంది. కాస్పియన్ సీ ద్వారా ఒక రహస్యపు దారి ఉంది, ఆ దారి గుండా పంపించండి, మేము ప్రస్తుతానికి చూసుకుంటాం. ఇది రష్యా చెప్తున్న లాజిక్. ఈ వీడియో వెనకాల ఉండే ద్వంద్వార్థం అంటే వీడియో ఎండ్ అయ్యేలో మీకు అర్థమవుతుంది. Enriched uranium exports from Iran is part of international agreements on Iran's nuclear program, including the Joint Comprehensive Plan of Action. Under the terms of this deal, Iran has to limit its nuclear activities and take surplus enriched uranium outside the country in exchange for lifting sanctions. కానీ వాళ్ళ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను కదా, ఒక సెకండ్. అమెరికా గొంతెమ్మ కోరికలు కోరుతుంది. ఇక్కడ దాకా ఇస్తామంటే ఓకే అన్నప్పుడు లేదు ఇంకా కావాలి, లేదు ఇంకా కావాలని చెప్పి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ గారు డైరెక్ట్గా చెప్తున్నారు, గుడ్ విల్ బిగెట్స్ గుడ్ విల్, ఎనిమిటీ బిగెట్స్ ఎనిమిటీ అని. ఆల్సో ఇవాళ అక్కడ 15కి పైగా వార్షిప్స్ ఉన్నాయి, F-35 జెట్స్ ఉన్నాయి, ఈ MB-22 ఆస్పిరేస్ అని చెప్పి ఇవాళ ఇదంతా స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్నాయి. ఇవి అమెరికా డిప్లాయ్ చేసి పెట్టింది. ఈ MB-22 ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మనకి ఫైటర్ జెట్స్కి హెలికాప్టర్స్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఫైటర్ జెట్స్ కాంట్ రైజ్ అప్ లైక్ దిస్ అనుకుంటాం కదా మనం. హెలికాప్టర్స్ ఇలా రైజ్ అవుతాయి, కానీ హెలికాప్టర్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది, స్పీడ్ అనే లిమిటేషన్. ఇప్పుడు రెండింటిలో ఉండే బెనిఫిట్స్ని తీసుకొని హెలికాప్టర్లా పైకి లేచే ఒక ఫైటర్ జెట్ ఉంటే ఎలా ఉంటుంది? అదే ఈ ఆస్పిరే జెట్స్. ఇలాంటి జెట్స్ని కూడా అక్కడ డిప్లాయ్ చేసింది ఇవాళ USA. ఇరాన్ మీరు ఎంతైనా చేయండి, ఎంత హడావుడైనా చేయండి, అక్కడ పెరిగేది మీ ఆయిలే అని చెప్తుంది. ఇన్ఫాక్ట్ దీని గురించి GD బక్షి గారు కూడా మాట్లాడుతూ, ఎవ్రీ సింగిల్ డే మీరు అక్కడ వార్షిప్స్ని డిప్లాయ్ చేసి బయటకి షిప్స్ రాకుండా ఉంచే ఎవ్రీ సింగిల్ డే మీకు క్రూడ్ ఆయిల్ ప్రైజులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతాయి. అంతేందుకు మొన్న USలో గ్యాలన్కి $2 ఉండేది, ఇప్పుడు $4 ఉంది. ఈ $4 కూడా మీరు నాస్టాలజిక్గా చూసే రోజులు వస్తాయని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇవాళ $100 కన్నా ఎక్కువైంది పర్ బ్యారెల్ కాస్ట్. ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ బెదిరించినట్టు అది $200 పర్ బ్యారెల్ కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అదేంటో దాని సంగతి ఏంటి వాటి వీడియోలో మనం చూద్దాం. ప్లస్ రష్యా వేస్తున్న ప్లాన్ ఏంటి, ట్రంప్ గారి మైండ్లో ఉండే లాజిక్ ఏంటి, మనం డైసెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో షూట్ చేసిన కొన్ని నిమిషాల ముందే ఇరాన్ ఈజ్ రెడీ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ టాక్స్ అని చెప్పి పాకిస్తాన్ నుంచి సెల్ఫ్ గోల్ ఖవాజా అఫీషియల్గా బయటకు వచ్చి చెప్పారు ఆయన. అగైన్ ఇది ఇరాన్ డైరెక్ట్గా చెప్పలేదు, పాకిస్తాన్ చెప్తుంది. ట్రంప్ గారు కూడా ఇరాన్ సరెండర్ అయిపోయే దిశగా ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. And we're getting some more breaking news. Now, CNN News 18 reports that Pakistan is emerging as a possible facilitator for a fresh round of US-Iran negotiations, with diplomatic sources claiming discussions have... షార్ట్గా ఉంటుంది, క్రిస్ప్గా ఉంటుంది, భాష కూడా మనందరం మాడుకునేలాగే ఉంటుంది. సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. ఈ వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఓకే, అక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉండే సిచ్యువేషన్ చూడడం కన్నా ముందు మనం ఈ రష్యా ఎందుకు అఫీషియల్గా ఈ వీడియో రిలీజ్ చేసింది, వాట్ ఈస్ ద పాయింట్ బిహైండ్ రష్యా, ముందు అసలు రష్యా ఏం చెప్తుంది ఇవాళ? ఆ 200 కిలోల న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది మా దగ్గర పెట్టండి, 2 దేశాలు సుఖంగా హ్యాపీగా ప్రస్తుతానికి ఉండి యుద్ధాన్ని ఆపొచ్చని చెప్తుంది. అంటే దాంట్లో ఉండే అర్థం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఎక్కడ ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉంటే అది వేరే దేశాల మీద వాడుతుందనే కదా అమెరికా భయం. అలా లేకుండా మా దగ్గర పెడితే, ఒకటి డిస్పోజబుల్గా యురేనియం వాళ్ళ దగ్గర ఉండదు, 2 ఇరాన్కు ఉండే భయం ఏదైతే ఉందో అసలు మా దగ్గర ఇది లేనే లేకపోతే రేపు పొద్దున ఏదైనా దేశం వచ్చి మమ్మల్ని టేక్ ఓవర్ చేద్దామని చూసినా, మా రెజిమ్ని కదిపేద్దామని చూసినా, మా దేశాన్ని కుదిపేద్దామని చూసినా ఏదో ఒక బ్యాకప్ ఉండాలి కదా అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాంటప్పుడు వేరే దేశాలు ఏమైనా ఇరాన్ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఈ యురేనియంని ఇరాన్ మీద ఇచ్చే పూచి మాది అని ఇరాన్కి హామీ ఇస్తూ 2 దేశాలు హ్యాపీగా ఉంటాయి కదా, మాకు పంపించండి. ఇది రష్యన్ డిఫెన్స్ ఇది ప్రస్తుతానికి. అండ్ ఫ్రాంక్లీ వాళ్ళు USలో కూడా దేర్ ఈస్ అ బిగ్ డిబేట్. ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఆయన చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ డి నాట్ మేక్ సెన్స్ ఆన్ ఎనీ లెవెల్. నిన్నటి వీడియోలో మనం మాడుకున్న ఈ పాయింట్ మీద. బట్ కొత్తగా చూసిన వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్పాలంటే, మీరు ఎలా ఇరాన్ మీరు కింద సీ మైన్స్ పెట్టి ఒక చిన్న దారి మాత్రం పెట్టి ఆ దారిలో ఉండే షిప్స్ దగ్గర కూడా మీరు ట్యాక్స్ వసూలు చేస్తూ ఇండియాకి, చైనాకి, రష్యాకి ఇలాంటి దేశాలకు మాత్రం మీరు పంపిస్తూ మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు? మీరు వదిలితే అందరికీ వదిలేయండి. లేదు మీ కండిషన్స్ మీరు పెట్టుకుంటా అనుకుంటే మా షిప్స్ని, మా వార్ షిప్స్ని మేము అక్కడ పెడతాం. ఆ దేశాలకు కూడా ఇరాన్తో ఎవరు బిజినెస్ చేయకుండా
కంప్లీట్గా మీ దగ్గరికి వచ్చే డబ్బులు మేము ఆపేస్తాం అనేది ట్రంప్ గారి వాదన ఇవాళ. అండ్ ఇది కూడా చాలా సెలెక్టివ్గా ఉంది. అంటే కంప్లీట్గా స్టేట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ ఏంటంటే కంప్లీట్గా బ్లాక్ చేసినట్టు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఉంది, లేదా కువైత్ ఉంది, ఏదైనా పంపిస్తుంది అనుకుందాం భారతదేశానికి, ఎక్స్పోర్ట్ ఏదైనా చేస్తుంటే దాన్ని యూఎస్ ఆపదు, చెక్ చేసి పంపిస్తుంది. ఎందుకు? భారతదేశం న్యూట్రల్ కంట్రీ, ఖతార్ ఈజ్ ప్రో యూఎస్ఏ కాబట్టి వాళ్ళ బిజినెస్కి భంగం కలగకుండా ఇరాన్కి కంప్లీట్గా సున్నా బిజినెస్ జరిగేలాగా ప్లాన్ చేస్తుంది ఇవాళ. అప్పుడేంటి, ఇరాన్ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు క్రంబుల్ అయిపోయి యుద్ధాన్ని ఆపేస్తారనేది యూఎస్ వాదన, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ లాజిక్ అది. ఈ లాజిక్ మీద మీరేమనుకుంటారు ఫస్ట్ నాకు కింద కామెంట్స్ మీరు రాయండి. అండ్ ఆల్సో ప్యారల్గా ట్రంప్ గారు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద భయపడుతున్నారు ఆయన. అది ఆయన వర్డ్స్లో ఫస్ట్ మీరు వినండి, దాని తర్వాత నేను చెప్తే ఒకసారి మీరు ఫస్ట్ వినండి మీరు ఒకసారి. And afraid of Iran. We're never going to let Iran have a nuclear weapon. And if you think it's okay for people that are sick of mind, that are tough, smart and sick, అండ్ ఈ భయం ఇప్పుడు ఆయనకి ఎందుకు ఉంది? ఇమినెంట్గా ఇవాళ న్యూక్లియర్ బాంబులు ఇరాన్లో ఉంటే దగ్గర, అమెరికా కన్నా దగ్గర ఉండే దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆర్ ఇన్ వెరీ గుడ్ టర్మ్స్. అండ్ ఐడిఎఫ్ కూడా, ఐ మీన్ ఇజ్రాయెల్ కూడా దర్ వెరీ క్లియర్. కొత్త న్యూక్లియర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో కూడా ఇరాన్కి సంబంధించి వాళ్ళు మేము చంపేస్తున్నాం. ఆ కాస్పియన్ సీ దగ్గర దాడి చేసింది, ఏదైతే రహస్యదారి రష్యాకి ఇరాన్కి అని చెప్పి మాట్లాడుకుంటున్నారో, అక్కడ రష్యన్ షిప్స్ అమ్యునేషన్ పంపిస్తున్నాయని, సీక్రెట్గా డబ్బులు పంపిస్తున్నాయని, లేదా ఈ డ్రోన్స్ గట్రా పంపిస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాటి మీద ఆల్రెడీ దాడి చేసింది. అండ్ ఈ యుద్ధాన్ని ఫ్రాంక్గా చెప్పాలంటే ఇరాన్ కూడా కొంచెం ఆగుదానే ఉంది, మా కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే. యూఎస్ కూడా దీన్ని ఆపేద్దానే ఉంది. ట్రంప్ గారు ముఖ్యంగా ఆయన అప్రూవల్ రేటింగ్స్ కూడా పడుతున్నాయి. ఆల్మోస్ట్ 39% పడిపోయింది మొన్న. ఆయనకేంటి, మమ అనిపించేద్దాం, ఫస్ట్ మేము గెలిచేసాం, అది చేసాం, ఇది చేసాం, మేము గెలిచేసాం అని చెప్పి ఫస్ట్ ఏదో చెప్పేద్దాం అని చెప్పి యూఎస్ వాదన ఇవాళ. కానీ అది ఆగితే ఇజ్రాయెల్కి ఇవాళ బెనిఫిట్ ఉండదు కాబట్టి మొన్న పీస్ టాక్స్ జరుగుతున్నప్పుడు కూడా లెబనాన్ మీద దాడి చేసి 10 minutesలో 100కి పైగా టార్గెట్స్ని కొట్టి 250 మందికి పైగా జనాన్ని చంపేశారు అక్కడ లెబనాన్లో. అందుకనే స్టేట్ ఆఫ్ హార్మస్ని పట్టుకొని ద లాజిక్ ఈజ్ నాట్, అంటే అది కొంచెం చాలా క్రూయల్గా ఉంది. ఎందుకంటే ఏ దేశాలు అయితే పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాయో ఆ దేశాన్ని పనిష్ చేద్దాం. ఫస్ట్ ఈ యుద్ధాన్ని ఆయన ఆనందానికి ఆయన స్టార్ట్ చేశాడు ఫస్ట్ February 28న. చాలా వరకు దేశాలు, ఏ దేశాలు అయితే ఆయన కలిసి జాయిన్ అవుతామని చెప్పి ఆయన అనుకున్నారో, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఈ దేశాలన్నీ చేతి హ్యాండ్ ఇచ్చేసాయి, ఇంక్లూడింగ్ జర్మనీ. ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా ఒక అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూకే సింపుల్గా చెప్పింది, మేము ఎయిర్ బేసెస్ అమెరికాకి ఇస్తాం, డిఫెన్స్కి, ఆఫెన్సివ్గా వెళ్ళడానికి కాదు, డిఫెన్స్కి కావాలంటే ఇస్తామని చెప్పినందుకు యూకే మీద దాడి జరిగింది. ఇరాన్ చేసింది. అంత పకడ్బందీగా ఉంది. ఏ దేశాలు ఇవాళ అమెరికాకి హెల్ప్ చేయకూడదని చెప్పి ఇరాన్ మైండ్లో పెట్టుకుని ఉంది. సో ఈ దేశాల ఆత్మ సంరక్షణ కోసం అమెరికాకి హెల్ప్ చేయట్లేదని చెప్పి మీరు ఎలా బెనిఫిట్ అవుతారు ఇరాన్ నుంచి? మీరు ఎలా తీసుకుంటారు క్రూడ్ ఆయిల్ ఇవాళ ఇరాన్ నుంచి? అందుకని డబ్బులు కట్టి, ట్యాక్స్ కట్టి తీసుకుంటున్న షిప్స్ని కూడా ఆపేద్దాం అని చెప్పి ఆయన ప్లాన్. ఆయన ఖచ్చితంగా కోపం ఉండే ఉంటుంది, అది పుతిన్ గారి మీదైనా, షీ జిన్పింగ్ గారి మీదైనా, అంతేందుకు మన మోదీ గారి మీదైనా, ఆర్ జపనీస్ లీడర్స్ హూఎవర్. ముఖ్యంగా అన్నిటికన్నా కోపం ఉండేది నేటో మీద. సో ఈ దేశాల మీద ఆయన కక్ష తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అలా పెట్టడం వల్ల సరే, నాదైతే నా ప్రైజులు నాకు పెరుగుతాయి, ఈ దేశాల్లో కూడా ప్రైస్ పెరగాలి, ఇన్ఫ్లేషన్ రావాలి, పెట్రోల్ డీజిల్కి జనాలు తల కొట్టుకోవాలి, అప్పుడే అన్ని దేశాలు జాయిన్ అయితే ఇరాన్ మీద అందరం కలిసి యుద్ధం చేద్దాం అనేది ఆయన ప్లాన్. ఆయన మైండ్లో ఉండే లాజిక్ మాత్రం ఇదే, ఎవరన్నీ చెప్పినా ఇదే. అది మనకు అనిపించవచ్చు, మనకు వాట్ ఈస్ ఫేర్, ఆయన స్టార్ట్ చేసిన యుద్ధాన్ని మనం రాలేదని చెప్పి మన మీద కక్ష తీర్చుకోవడం ఏంటి, మనం ఎంత న్యూట్రల్గా ఉన్నా కూడా అంతే. దట్ ఈస్ డీజేటీ గారు. ప్లస్ అక్కడ అది ఒకటే కాదు, స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర షిప్ మూవ్మెంట్స్ని మానిటర్ చేయడం నుంచి ఏ వెహికల్స్ అయితే సస్పీషియస్గా ఉన్నాయో, ఇందులో ఏదైనా తేడా కొట్టొచ్చు అని వాళ్ళకి అనిపిస్తే ఆపేస్తున్నారు. ట్యాంకర్స్ మీదకి వెళ్ళి చెక్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు కరెక్ట్గా ఎలా ఉన్నారు, ఇరానియన్ మిజైల్స్ వాళ్ళు టచ్ చేయలేని రేంజ్కి వెళ్ళి అక్కడ నుంచి నిఘా పెడుతున్నారు. వాళ్ళు షిప్స్ని సీజ్ చేయడం దాకా కూడా వెళ్ళింది అమెరికా. బట్ ఇరాన్ కూడా అసిమెట్రిక్ వార్ఫేర్ మీదే దృష్టి పెట్టింది. అసిమెట్రిక్ వార్ఫేర్ ఇస్ వెరీ సింపుల్. మనకి వాళ్ళకు ఉండే బలం లేనప్పుడు మనం దొంగ దెబ్బ తీయడంలో తప్పలేదు, మన స్థాయిని మనం వాడుకోవడం అసలు తప్పే లేదు. దట్ ఈస్ ఇరాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఆయన బ్లఫ్ ఏదైతే ఉందో ట్రంప్ గారిది, ఇలా భయపెడితే ఇరాన్ ఆగుతుంది అని చెప్పి, నిజంగా ఇరాన్ భయపడుతుందా, వచ్చి ఆగుతుందా, పీస్ టాక్స్లో వస్తుందా, మాట్లాడుతుందా, ఆ పీస్ అకార్డ్ జరుగుతుందా పాకిస్తాన్ అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీరు ఏమనుకుంటున్నారు ఎంటైర్ సిచ్యువేషన్ మీద? వాట్ ఈస్ యువర్ గ్రిప్? నేను ప్రతిసారి చెప్తుంటా, కామెంట్ సెక్షన్లో మీరు రాయండి మీ ఒపీనియన్. మీరు రాస్తే రేపు పొద్దున్న ఏదైనా జరిగినప్పుడు ఇఫ్ ఇట్ అలైన్స్ విత్ వాట్ యువ్ రిటన్, మీరు ఖచ్చితంగా వెనక్కి వచ్చి మీరు చెక్ చేయొచ్చు. అది టైం క్యాప్సూల్లో పెట్టినట్టు అయిపోతుంది అది. సో డెఫినెట్లీ ఎంగేజ్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే ఇరాన్ ప్లాన్ కూడా కంప్లీట్ కంట్రోల్ తీసుకోవడం అంటే డినయల్ కంట్రోల్ అంటారు దాన్ని, యాంటీ యాక్సెస్ కంట్రోల్. సింపుల్గా చెప్తున్నాను కదా, వాళ్ళు మొత్తం స్టేట్ ఆఫ్ హార్మస్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం అంటే వాళ్ళు ఏం చేశారు, రెగ్యులర్ యూస్కి డేంజరస్ చేసి పడేశారు. ఒక ఏరియా మొత్తం సీ మైన్స్ పెట్టేసి, ఆ చిన్న ఏరియా, చిన్న స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది అమెరికాని వాళ్ళ భయపెడుతుంది. ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్ బై ఇరాన్. JCPOA అని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? చిన్న క్లూ ఇస్తాను, ఒబామా గారి టైం ఇది బేసిక్గా. ఆప్షన్ ఏ 2008, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2012, ఆప్షన్ డి 2015.
మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. షేర్ యువర్ కాంటెంట్ ఆల్సో. మీరు ఏదైనా ఇలాంటి ఏదైనా ఆర్టికల్ ఏదైనా మీకు తెలిస్తే నేను వీడియోలో ఇంక్లూడ్ చేయాలని మీరు అనుకుంటే డెఫినెట్గా అక్కడ షేర్ చేయండి. అది కూడా ఈ వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఏజుడ్ అంటే నా ఒక్కడ గొంతే కాదు కదా, నేను ఎప్పుడు చెప్తుంటా ఏజుడ్ అంటే నేను కాదు మనం అని. ఐ స్టిక్ బై దట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం ఉంది కదా, ఈ రిటెన్షన్ ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇలాంటి టైంలో, ఇలాంటి అన్స్టేబుల్ టైమ్స్లో వీ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. అండ్ దాని సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే భాషలో, మనందరం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు నాలెడ్జ్ పిల్ చేసి మీ ముందుకు తెచ్చేస్తారు డైలీ. అది మీరు పడుకునే ముందు మీ మొబైల్ ఫోన్స్ అలా వచ్చేయాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో, దిస్ వీడియో ట్రంప్ గారు రాసిన పెద్ద ట్వీట్ ఉంది కదా, పీస్ టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత దాని గురించి ఎటువంటి క్లారిటీ రావాలన్న క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. లేదా అసలు యుద్ధమే ఎలా మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. స్వామి శరణం.